అండి. నమస్తే మిత్రులంతా బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. కొన్ని కూరగాయలు చూడడానికి ముచ్చటగా ఉంటాయి, కొన్ని అంత అందంగా ఉండవు, కానీ ఆరోగ్య పోషకాలు మాత్రం నిండుగా ఉంటాయి. కానీ కొన్ని కూరగాయలు అయితే ఆకారాలతో కాస్త భయపెడతాయండోయ్. అలాంటి వాటిలో పొట్లకాయ ఒకటి. మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా? చిన్నతనంలో బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని, పొట్లకాయ తింటే పొడవవుతారని అనుకునేవాళ్ళం. పొట్లకాయ ఆకారం వల్ల మరెందుకో కానీ నాకైతే పొట్లకాయ అంటే అంత ఇష్టంగా తినబుద్ది కాదు. కానీ మొన్న విజయవాడ నుండి మా కజిన్ వచ్చారు. ఎటువంటి వంటనైనా ఇష్టంగా తినేలా చేయడం కొందరి స్పెషాలిటీ. అందులో మా కజిన్ కూడా ఉంటారు. సాధారణంగా మనం పొట్లకాయతో వేపుడు, పప్పు పొట్లకాయ, పొట్లకాయ పెరుగు పచ్చడి లాంటివి చేస్తాం. కానీ పొట్లకాయతో అక్క చేసిన వెరైటీ రెసిపీ మాత్రం నేను ఫస్ట్ టైం తిన్నాను. చాలా బాగుందండి. అందుకే అక్కతో ఈ రెసిపీ మళ్ళీ చేయించి మీకు చూపించాలని వీడియో చేశాను. బహుశా మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని నాలాంటి వారు తెలుసుకుంటారని ఈ వీడియో చేశాను. పొట్లకాయలో ఫైబర్, ప్రోటీన్ బాగా ఉంటాయి. క్యాలరీస్ తక్కువగా ఉన్న అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కొందరికి ఏదైనా కొంచెం తినగానే పట్టు ఉబ్బరంగా ఉంటుంది, చాలా బాధపడతారు. అటువంటి వారికి పొట్లకాయ బాగా పనిచేస్తుంది. పొట్లకాయలోని ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేసేలా చేస్తుంది. కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడే వారికి పొట్లకాయ బెస్ట్ ఫుడ్. మన శరీరంలో అనారోగ్యాలను దాడి చేయకుండా కాపాడుతుంది. మరీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి పొట్లకాయ చాలా మంచిది. ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. పొట్లకాయలో ఉన్న కాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తాయి. ఎముకలకి వచ్చే ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు దూరంగా ఉంటాయి. పొట్లకాయ త్వరగా జీర్ణమవుతుంది. అందుకే మీరు గమనించారా, డాక్టర్లు జ్వరం వచ్చినప్పుడు, ఆపరేషన్లు జరిగినప్పుడు పొట్లకాయతో చేసిన కూరని పచ్చంగా పెట్టమని చెప్తారు. శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటికి పంపేసి కిడ్నీలను క్లీన్ చేసే గొప్ప శక్తి పొట్లకాయకు ఉంది. పొట్లకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. అందుకే శరీరంలోని డీహైడ్రేషన్ని నివారిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఎసిడిటీ, గ్యాస్, అల్సర్లతో బాధపడుతుంటారు కదా. ఇటువంటి వారికి పొట్లకాయ తినడం చాలా లాభాన్ని ఇస్తుందని వైద్యులు చెప్తున్నారు. బేకరీ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, డ్రింక్స్ ఇలాంటి యాసిడిక్ ఫుడ్స్ అన్నీ పొట్టలోకి చేరిపోయి జీర్ణరసాలని డ్యామేజ్ చేసేస్తుంటాయి. ఇటువంటి సమస్యలన్నిటికీ పొట్లకాయ సరిచేస్తుంది. కొందరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. పొట్లకాయ తినడం వల్ల మనలో ఉండే అటువంటి విపరీతమైన ఆలోచనల్ని తగ్గించి నిద్ర బాగా పట్టేలా చేస్తుందట. పొట్లకాయలో విటమిన్ సి, ఈ ఉండడం వల్ల ఇది స్కిన్కి మాయిశ్చరైజర్గా పనిచేసి స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది. పొట్లకాయ హైపర్ టెన్షన్ని తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. పొట్లకాయ పేస్ట్ని తలకి పెట్టుకుంటే అలోపేషియా సమస్య తగ్గించడానికి, చుండు నివారణకి, హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుందని ఆయుర్వేదిక వైద్యులు చెప్తున్నారు. పొట్లకాయ గురించి కొన్ని ప్రయోజనాలు తెలుసుకున్నారుగా. సరే మరి పొట్లకాయ కొబ్బరి రెసిపీ తయారు చేయడానికి ఏమేమి జోడించాలంటే పొట్లకాయ వీటి పై పొరని తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కొబ్బరి చెక్క, నూనె తగినంత, ఉప్పు, పచ్చి మిరపకాయలు, పెరుగు, కరివేపాకు, తాలింపు కోసం ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లి రేఖలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పసుపు అన్నీ రెడీ పెట్టుకున్నాంగా. రండి పచ్చడి తయారు చేసేద్దాం. పొయ్యిపై బాండీ పెట్టుకుని నూనె వేసుకుని అది కాస్త వేడైనాక తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వాటిని వేడి నూనెలో వేసామన్న కోపాన్ని చిటపటమని చూపిస్తున్న భరిస్తూ ఒకసారి కలుపుకుని దానిలో శనగపప్పు వేయాలి. అలాగే మినపప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇవి నూనెలో వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసి 1 నిమిషం కలుపుకున్నాక బాండీపై మూత పెట్టుకోవాలి. అవి ఆవిరికి మగ్గుతూ ఉంటాయి. మధ్యలో ఒకసారి మూత తీసి ముక్కల్ని కలిపి మంటని సిమ్లో పెట్టేస్తే అవి ఉడుకుతూ వాటి పని అవి చేసేస్తూ ఉంటాయి. ఈ లోపల మిక్సీలో తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో ముక్కలుగా చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి తర్వాత తగినంత ఉప్పుని వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త గరుకుగానే చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై ఉడుకుతున్న పొట్లకాయ ముక్కల్లో కాస్త పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరిలో ఉప్పు వేసాం కాబట్టి ఈ ముక్కల్లో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదండి. పొట్లకాయ ముక్కల్ని నూనెలో బాగా దగ్గరగా ఉడికిపోయేలా ఇదిగో ఇలా వేగించుకుని బాండీని
పొయ్యిపై నుండి దించేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న మిర్చి కొబ్బరి ముద్దలో వేసుకుని కలుపుకుంటూ అలాగే పెరుగును కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం తాలింపు వేసుకోవాలి. దీనికోసం పొయ్యిపై బాండీ పెట్టి నూనె వేసి నూనె వేడెక్కాక తాలింపు గింజల్ని వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ముక్కలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఈ వేగించిన తాలింపుని వేడిగా ఉన్నప్పుడే ఇదిగో ఇలా పచ్చడి మధ్యలో గుంట చేసుకుని తాలింపుని వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలో మనకు తెలిసిందే కదండి. పచ్చడి మాత్రం అన్నంలో వేసుకుని తింటే పొట్లకాయ అంటేనే ముఖం బాధగా పెట్టుకుని అంతగా ఇష్టపడిని నాలాంటి వారు కూడా భలే ఉందని తింటారు. ఇక పొట్లకాయని ఇష్టపడే వాళ్ళు తరచూ చేసుకుని తినేలా ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పొట్లకాయని పెంచడానికి ఎరువులు లాంటివి ఏమీ అవసరం లేకుండానే పెరిగి తక్కువ ధరలోనే అందరికీ అందుబాటులో ఉండే పొట్లకాయని నెలకొకసారైనా తింటే ఆరోగ్యమే కదా. మీరేమంటారు? మీ ఇంట్లో పొట్లకాయని తింటారా? తింటే ఏ వెరైటీ చేస్తారో కామెంట్ పెట్టండి, తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియోని మరికొందరు చూసే అవకాశం మీరిస్తున్నట్టేనండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి, మెంబర్స్కి షేర్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.